ఆ భూములు మాత్రం ₹1, ₹2 లీజుకిస్తారు. కానీ పేదలకు మాత్రం 60 గజాల జాగీరాలకి చేతులు రావు. ఈ ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వం చేతులు రావు. ఇవాళ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా జీవిస్తున్న వాళ్ళు కావచ్చు. పేదలు కష్టపడి కొనుక్కున్న భూములలో ఇల్లు కట్టుకుంటే ఇవి భక్తు భూములని, ఇవి పురంపోకు భూములని, ఇవి ప్రభుత్వ భూములని ఇవాళ ఇప్పటి ధర ప్రకారంగా డబ్బులు కడతావా లేకపోతే కూలి చేస్తావా అంటారు. కాబట్టి నా కొడుకున్నారా, పేదల గుడిసెలు చేరుకొస్తే పేదల జీవితాలతో చెలగడం అంటే పడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికే ఎక్కువైపోయింది. రేపు ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా, కాషాయ జెండా. మన మోడీ గారు, ఎవరి మోడీ గారు? ఈ మోడీ గారు తన తల్లి 10 మంది ఇళ్లలో అంటు తొమ్మిది జీవించిన కుటుంబం మోడీ గారి కుటుంబం. ఆకలిని దుఃఖాన్ని దిగబట్టుకొని కళ్ళల్లో నీళ్లు రాకుండా జీవించిన బిడ్డ నరేంద్ర మోడీ. వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ కప్పుకొని బతుకున్నప్పుడు ఆ ఛాయ్ కప్పును తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ. అందుకే ఈ దేశంలో నేను అనుభవించిన దుఃఖం, నేను పడ్డ బాధ పేదలు పడకూడదని చెప్పి అనేక రకాల స్కీములు తెచ్చింది. కాకపోతే ఇక్కడున్న కేసీఆర్ మోడీ ఏంది, గీడి ఏంది, ఆయన ఇచ్చేదని చెప్పి ప్రగల్భాలు పలికింది. నీ పక్కగా కాదమ్మా ఐడిఎస్సీ కాళ్ళు కట్టారు. 100 ఇళ్ళు కట్టి షోకేస్ లాగా పెట్టి బస్తీ వాసం తీసుకుపోయి పల్లెటూరు నుంచి తీసుకుపోయి చూసినవా ఇట్లాంటి క్వార్టర్సే అంత కడతా అని చెప్పిండు. మొదటి 5 సంవత్సరాలు నాకు టైం సరిపడని చెప్పిండు. ప్రాజెక్టు కట్టినా అని చెప్పిండు. మళ్ళీ జీవించమని చెప్పిండు. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో పేదవాడికి సొంత ఇంటిగా నెరవేరుతా అని చెప్పిన వ్యక్తి కేసీఆర్. కానీ నరేంద్ర మోడీ గారు దేశానికి 4 కోట్ల ఇల్లు ఇచ్చి కట్టిపిస్తే ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం నీ ఇళ్లతో నీ డబ్బుతో చెప్పి ప్రగల్భాలు పలికినా 2,53,000 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చిండ్రు. కానీ అవి కట్టేదాన్ని కూడా చేతులు రాలే. వీళ్ళకి కట్టినమని చెప్పిన 1,70,000 పేదలకు పంచినవి మాత్రం 40,000-50,000 కంటే ఎక్కువ పంచలేదు.